ఇవాళ మీ అందరికీ ఒక జరిగిన స్టోరీ చెప్తున్నానండి. జీతం లేని ట్రాఫిక్ పోలీస్కి జరిగిన యాక్సిడెంట్ గురించి. అదేంటి జీతం లేని ట్రాఫిక్ పోలీస్ అంటారు? మన రోడ్డు మీదకి వెళ్తే ఆటోమేటిక్గా మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, ఇలా చేయడ్డు పెట్టి శాలరీ లేని పోలీస్ మనమేరా అన్న ఫీలింగ్లో ఉంటాం కదా. దాని మీద జరిగిన ఒక స్టోరీ. ఆయన చేసిన తప్పేంటో తెలుసా అండి? అక్కడ ఎటువంటి రోడ్ క్రాస్ చేయడానికి కానీ ఇవన్నీ ఏముండవు. డివైడర్ మధ్యలో రోడ్డుకి అటు ఇటు డివైడర్ మధ్య ఉంటుంది కదా, దాని మీద నుంచి సడన్గా దిగేసి చేయి అడ్డు పెట్టాడు. చేయి అడ్డు పెట్టగానే ఆటోమేటిక్గా అయింది, అవతల ఆ వ్యక్తి చూడలేదు, గుద్దేశాడు. ఈయనకు కాల్ ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు రాడ్ వేశారు. అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం రోడ్డు మీదకి వెళ్ళి మనమేమో ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా వెళ్ళి చేయి అడ్డు పెడతాం. అవతలడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు, కొత్తగా నేర్చుకున్నాడు, లేదా వాడు ఏదైనా ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైనా ఏ పొరపాటు జరిగినా అవతల వ్యక్తి 4 వీలర్లోనో ఇంకోటి ఉన్నాడు అంటే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది మనకే. ఒక్క నిమిషం మనం ఆగి రోడ్ యూటర్న్ ఉన్న చోట లేకపోతే ఏదైనా క్రాసింగ్ ఉన్న చోట కొంచెం చూసుకొని దాటితే చాలా సేఫ్టీగా ఉంటుంది. ఇంకొంతమంది ఎలా చూస్తూ ఉంటారు, ఎలా అంటే వెహికల్స్ ఇలా వస్తుంటే అదేదో విచిత్రంగా వాళ్ళంతకు వాళ్ళు ఆపుతారులే అని చెప్పి ఇటు చూడకుండా అటు చూసి ఇలా వస్తూ ఉంటారు. ఇవన్నీ కొంచెం అవేర్నెస్ తన మీరు తెచ్చుకుంటే ఫస్ట్ మనమే బాగుంటాం. అవతల వ్యక్తి ఎలాగైనా అయింది, ఆయన చూసుకోలేదంటే మన పరిస్థితి ఏంటండి? సో ప్రతి ఒక్కరూ రోడ్ క్రాష్ చేసేటప్పుడు ట్రాఫిక్ పోలీసు లాగా చేయి అడ్డు పెట్టడం కాకుండా జాగ్రత్తగా రోడ్ క్రాష్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి.